సంఖ్యాకాండం 27వ అధ్యాయం. కుమార్తెలకు వారసత్వపు హక్కు. మాహలా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా, సెలోఫెహాదు అనువాని పుత్రికలు. హెఫేరు, గిలాదు, మాహీరు, మనష్షే, యోసేపు క్రమముగా అతని వంశకర్తలు. ఆ కుమార్తెలు సాన్నిధ్యపు గుడారము చెంత మోషేను, యాజకుడగు ఎలియాసురును, ఇశ్రాయేలు ప్రజలను, ప్రజానాయకులను కలుసుకొని, మా తండ్రి మగబిడ్డలు లేకయే ఎడారి యందు చనిపోయెను కదా, ఆయన తన పాపము వలన తాను చనిపోయెను గాని దేవుని మీద తిరగబడిన కోరా బృందమున చేరుట వలన కాదు. మా తండ్రికి మగబిడ్డలు లేరు కనుక ఆయన పేరు మాసిపోవలనా ఏమి? మా తండ్రి సహోదరులతో పాటు మమ్మును మా తండ్రి వారసులనుగా చేయుము అని అడిగింది. మోషే ఆ మాటను ప్రభువునకు విన్నవింపగా ప్రభువు అతనితో, సెలోఫెహాదు కుమార్తెల విన్నపము ధర్మబద్ధమైనదే. వారి తండ్రి సహోదరులతో పాటు వారిని తండ్రి వారసులనుగా చేయుము. ఎవడైనా పుత్రులు లేక చనిపోయినచో అతని ఆస్తి అతని కుమార్తెలకు సంక్రమించునని ఇశ్రాయేలీయులతో చెప్పుము. పుత్రికలును లేనిచో అతని ఆస్తి సోదరులకు దక్కును. సోదరులు లేనిచో ఆ ఆస్తి అతని తండ్రి సోదరులకు చెందును. వారునూ లేనిచో దగ్గరి చుట్టమునకు చెందును. తరతరముల వరకు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ప్రభుడనైన నేను చేసిన న్యాయమిది అని చెప్పెను. మోషేకు బదులుగా యెహోషువ నాయకుడగుట. ప్రభువు మోషేతో, నీవు అబారీము కొండనెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన భూమిని పారచూడుము. ఆ దేశమును కన్నులారా చూచిన పిదప అహరోనుని వలె నీవును మరణింతు. మీరిరువురును సీను ఎడారిలో నా ఆజ్ఞలను జవదాటితిరి కదా. నాడు మెరీబా వద్ద ఇశ్రాయేలు సమాజము నా మీద గొణుగుకొనగా మీరిరువురు వారికి నా పవిత్ర శక్తిని తెలియజేయరైతిరి అనెను. మోషే దేవునితో, ప్రభూ, సకల ప్రాణులకు జీవాధారమవు నీవే. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపు. అతడు యుద్ధములలో వీరిని నడిపించుచుండును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరిలేని మంద దుర్గతి పట్టదు అనెను. ప్రభువు అతనితో, నూను కుమారుడు యెహోషువ ఆత్మశక్తి కలవాడు. నీవు అతనిపై చేతులు చాపుము. ఇశ్రాయేలు సమాజము చూచుచుండగా అతనిని యాజకుడు ఎలియాసరు ముందు నిలిపి నీకు ఉత్తరాధికారిగా ప్రకటింపు. నీ అధికారమును అతనికిమ్ము. అటు పిమ్మట ఇశ్రాయేలు సమాజము అతనిని ఆలకించును. యెహోషువ యాజకుడు ఎలియాసరు మీద ఆధారపడి ఉండును. ఎలియాసరు నా చిత్తమును అతనికి ఎరుకపరుచుచుండును. ఈ రీతిగా ఎలియాసరు యెహోషువను ఇశ్రాయేలు సమాజమును నడిపించుచుండును అని చెప్పెను. మోషే యావే చెప్పినట్లే చేసెను. అతడు ఇశ్రాయేలు సమాజము చూచుచుండగా యెహోషువను యాజకుడగు ఎలియాసరు ముందు నిలిపి అతనిపై చేతులు చాచెను. అతనిని తనకు ఉత్తరాధికారిగా నియమించెను. 28వ అధ్యాయం. బలి అర్పణములు. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. మీరు నియమిత కాలములందు నాకు బలులు సమర్పింపవలెను. అవి నాకు ప్రీతి కలిగించును. ప్రతిదిన సమర్పణములు. మీరు నాకు సమర్పింపవలసిన బల్యర్పణములు ఇవి. ప్రతిదినమును అవలక్షణములు లేని ఏడాది మగగొర్రె పిల్లలను రెండింటిని దహనబలిగా అర్పింపవలెను. వానిలో ఒకదానిని ఉదయము మరొక దానిని సాయంకాలము సమర్పింపుడు.
ఆ రెండింటితో పాటు 2 కుంచముల ధాన్యపు పిండిని 2 బొడ్ల ఓలీవు నూనెను అర్పింపవలెను. ఈ ఆహార పదార్థములు అన్నియూ పూర్తిగా దహనము చేయబడును. ఈ దహనబలి మొదట సీనాయి కొండ వద్ద సమర్పింపబడెను. ఆ బలి సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించెను. మొదటి గొర్రెపిల్లతో పాటు ద్రాక్ష సారాయమును పవిత్ర స్థలమున ధారవోయవలెను. ఆ రీతిగానే సాయంకాలమును ద్రాక్ష సారాయమును కుమ్మరించుచు రెండవ గొర్రెపిల్లను దహనబలిగా అర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. విశ్రాంతి దిన సమర్పణలు. విశ్రాంతి దినమున అవలక్షణములు లేని ఏడాది ప్రాయము గల 2 మగగొర్రె పిల్లలను అర్పింపుడు. వానితో పాటు 4 కుంచముల పిండిని, ఓలివు నూనెను, ద్రాక్ష సారాయమును అర్పింపుడు. ప్రతిదిన సమర్పణలతో పాటు ప్రతిదిన ద్రాక్ష సారాయముతో పాటు ఈ దహనబలిని కూడా విశ్రాంతి దినమున ప్రత్యేకముగా సమర్పింపబడెను. ప్రతి నెల మొదటి దినపు సమర్పణలు. ప్రతి నెల మొదటి దినమున అవలక్షణములు లేని 2 కోడె దూడలను, 1 పొట్టేలిని, ఏడాది ప్రాయము గల 7 మగగొర్రె పిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ధాన్యార్పణముగా ఓలీవు నూనెతో కలిపిన పిండిని అర్పింపుడు. ఒక్కొక్క కోడెకు 6 కుంచముల పిండి, పొట్టేలికి 4 కుంచముల పిండి, గొర్రెపిల్లకు 2 కుంచముల పిండి చొప్పున అర్పింపుడు. ఈ దహనబలులు ప్రభువునకు అర్పింపబడును. ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చును. ద్రాక్ష సారాయమును ఒక్కొక్క కోడెకు 4 బుడ్లు, పొట్టేలుకు 3 బుడ్లు, గొర్రెపిల్లకు 2 బుడ్లు అర్పింపవలెను. ఏడాది పొడుగున ప్రతి నెల మొదటి రోజున సమర్పింపవలసిన దహనబలులివి. ప్రతిరోజు సమర్పించు దహనబలితో పాటు పాప పరిహార బలిగా 1 మేకపోతును కూడా సమర్పింపుడు. పాస్కా పొంగని రొట్టెల పండుగ. మొదటి నెల 14వ రోజున పాస్కా వచ్చును. 15వ నాడు పండుగ ప్రారంభమై 7 రోజుల వరకు కొనసాగును. ఈ 7 రోజులు పొంగని రొట్టెలను మాత్రమే భుజింపుడు. పండుగ వారము మొదటి రోజున మీరందరూ దేవుని ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆ దినము మీరు కష్టపడి పనిచేయరాదు. అవలక్షణములు లేని 2 కోడె దూడలు, 1 పొట్టేలు, ఏడాది ఈడుగల 7 మగగొర్రె పిల్లలు ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ఓలివు నూనెతో కలిపిన పిండిని ఒక్కొక్క కోడెకు 6 కుంచములు, పొట్టేలికి 4 కుంచములు, గొర్రెపిల్లకు 2 కుంచముల చొప్పున అర్పింపుడు. పాప పరిహారముగా 1 మేకపోతును కూడా అర్పింపుడు. ఈ విధముగా ప్రజల పాపములకు పరిహార కర్మము జరిపింపుడు. ప్రతిదినము ఉదయమర్పించు దహనబలితో పాటు వీనిని కూడా అర్పింపుడు. ఈ బలులను 7 రోజుల పాటు అర్పింపవలెను. ఈ దహనబలులు ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చి అతనికి అర్పింపబడు. 7వ నాడు ప్రభుని ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆ దినమున మీరు పనిచేయకుడు. వారముల పండుగ. వారముల పండుగ మొదటి దినమున మీరు నవధాన్యములను ప్రభునికి అర్పింతురు గదా. ఆ దినమున ప్రభుని ఆరాధించుటకు సమావేశము కండు. కష్టపడి పనిచేయకుడు. అవలక్షణాలు లేని 2 కోడెలను, 1 పొట్టేలిని, ఏడాది ఈడుగల 7 మగగొర్రె పిల్లలను దహనబలిగా అర్పింపుడు. ఈ బలి ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చును.
ఓలివు నూనెతో కలిపిన పిండిని ఒక్కొక్క కోడెకు 6 కుంచములు, పొట్టేలికి 4 కుంచములు, గొర్రెపిల్లకు 2 కుంచముల చొప్పున అర్పింపుడు. పాప పరిహార బలిగా 1 మేకపోతును కూడా అర్పింపుడు. ఈ రీతిగా ప్రజల పాపములకు పరిహార కర్మము జరిపింపుడు. ప్రతిదినము అర్పించు దహనబలితో పాటు ధాన్యార్పణముతో పాటు వీనిని కూడా అర్పింపుడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. విధేయులకు దీవెనలు. మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు. ఈనాడు నేను మీకు విధించు ప్రభునాజ్ఞలను తూచా తప్పకుండా పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీద జాతులన్నిటికంటే అధికులను చేయును. మీరు ప్రభువునకు లొంగియుందురేని ఈ క్రింది దీవెనలెల్లా మీ మీదికి దిగివచ్చును. ప్రభువు మీ నగరములను మీ పొలములను దీవించును. అతడు మిమ్ము దీవించి మీకు చాలామంది బిడ్డలను, చాలా పంటలను, చాలా మందలను దయచేయును. మీ ధాన్యమును, దానితో మీరు తయారు చేసుకొని భోజనమును దీవించును. మీరు చేయు కార్యములన్నిటినీ దీవించును. మీ మీదికి దండెత్తి వచ్చు శత్రువులను ఓడించును. వారు మీ మీదికి 1 మార్గము వెంట దాడి చేసినచో 7 మార్గముల వెంటబడి పారిపోవుదురు. ప్రభువు మీ గిడ్డంగులను దీవించి ధాన్యముతో నింపును. మీ సేద్యమును చల్లని చూపు చూచును. తాను మీకియ్యనున్న నేల మీద మిమ్మాశీర్వదించును. మీరు ప్రభు ఆజ్ఞలను పాటించి అతని మార్గమున నడుతురేని అతడు తాను మాటిచ్చినట్లే మిమ్ము తన సొంత ప్రజలనుగా చేసుకొనును. భూమి మీది జాతులెల్లా మీరు ప్రభు సొంత ప్రజలని గ్రహించి మీ ఎదుట గడగడలాడుదురు. ప్రభు పితరులకు వాగ్దానము చేసిన నేల మీద మీకు చాలామంది పిల్లలను, చాలా మందలను, చాలా సమృద్ధిగా పంటలను దయచేయును. అతడు తన పోషాగారము వంటిదైన ఆకాశము నుండి మీ పొలము మీద సకాల వర్షములు కురియించును. మీ సేద్యమును దీవించును. మీరు చాలా జాతులకు అప్పిత్తురు, కాని ఏ జాతిని మీరు అప్పుపడరు. ఈనాడు నేను మీకు విధించు ప్రభువాజ్ఞలను పాటింతురేని మీరు ఇతర జాతులకు నాయకులయ్యెదరు, కాని వారి కనుచరులు కారు. మీరితరులకు పైచేయిగా నుందురు కాని ఇతరుల మోచేతి క్రింది నీళ్లు తాగరు. మీరు ఈ ఆజ్ఞలను ఏమాత్రము ఉల్లంఘింపరాదు. ఇతర దైవములనెంత మాత్రము పూజింపరాదు. అవిధేయులకు శాపములు. కాని మీరు ప్రభువునకు అవిధేయులై నేనీనాడు మీకు విధించు ఆజ్ఞలను పాటింపరేని ఈ క్రింది శాపములెల్లా మీ మెడకు చుట్టుకొనును. ప్రభువు మీ నగరములను, మీ పొలములను శపించును. మీకు పండు ధాన్యమును, దానితో మీరు తయారు చేసుకొను భోజనమును శపించును. అతడు మిమ్ము శపించి మీకు బిడ్డలను, పంటలను, మందలను దయచేయడు. ప్రభువు మీ కార్యములన్నిటినీ శపించును. మీరు ప్రభువును విడనాడి దుష్కార్యములు చేయుదురేని మీరు చేయు పనులన్నింటను అతడు మీకు శాపము, నిరుత్సాహము, భంగపాటు కలుగునట్లు చేయును. మిమ్ము శీఘ్రముగను సమూలముగను నాశము చేయును. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద మీరెల్లరూ అంటువ్యాధులతో అణగారిపోవునట్లు చేయును. మిమ్ము క్షయతో, జ్వరముతో, వాపులతో, మంట పుట్టించు బొబ్బలతో పీడించును. అనావృష్టితో, వడగాలులతో మిమ్ము బాధించును. మీరు చచ్చు వరకు వాని బాధను తప్పించుకోజాలరు. మీ మీది ఆకాశం ఇత్తడి వలె పేరుకొని పోగా వాన చినుకు పడదు. మీ క్రింది నేల ఇనుము వలె గట్టిపడిపోవును. ప్రభువు మీ దేశము మీద వానజల్లులకు మారుగా గాలి దుమారములు పంపును. అవి మీ ప్రాణములు తీయును. ప్రభువు మీ శత్రువులు మిమ్ము హతమార్చునట్లు చేయును. మీరు మీ శత్రువుల మీద 1 మార్గము వెంట దాడి చేసినప్పుడు 7 మార్గముల వెంట మీరు పారిపోవుదురు. లోకములోని జాతులెల్లా మీ దుర్గతిని చూచి భయపడును.
ఆకాశములోని పక్షులు, భూమి మీది మృగములు మీ శవములను తినివేయును. వానిని అదిలించు వారెవ్వరూ ఉండరు. ప్రభువు మిమ్ము ఐగుప్తు బొబ్బలతో, గజ్జలలో లేచు గడ్డలతో, మచ్చలతో, గజ్జితో వేధించును. ఆ రోగములు నయము కావు. అతడు మిమ్ము పిచ్చివారిని, గుడ్డివారిని చేయును. మిమ్ము భయపెట్టును. మీరు మిట్ట మధ్యాహ్నము కూడా రేచీకటి వానివలే త్రోవగానక దేవురింతురు. మీరు ఏ కార్యము చేపట్టినను అపజయము కలుగును. పరులు మిమ్ము నిరంతరము పీడింతురు. ఎవడును మీకు సహాయము చేయడు. నీకు ప్రదానము చేయబడిన పిల్లను మరియొకడు కూడును. మీరు కట్టిన ఇంట వసింపజాలరు. మీరు నాటిన ద్రాక్షతోట నుండి పండ్లు సేకరింపజాలరు. మీ ఎద్దును మీ ఎదుటనే కోయుదురు, కాని మీరు దాని మాంసమును భుజింపజాలరు. మీరు చూచుచుండగానే మీ గాడిదను తోలుకొని పోవుదురు, మరలా దానిని మీ ఇంటికి కొనిరారు. మీ శత్రువులు మీ గొర్రెలను తోలుకొని పోవుదురు, ఎవరును మీకు సహాయం చేయుటకు రారు. అన్యజాతి జనులు మీ కుమారులను, కుమార్తెలను బానిసలనుగా కొనిపోవుదురు. వారి రాకకై మీరు కన్నులు లొట్టలు వేసుకుని చూతురు, కాని మీరేమియూ చేయజాలరు. అన్యజాతి ప్రజలు దండెత్తి వచ్చి మీరు మీ పొలమున చెమటోడ్చి పండించిన పంటను అపహరింతురు. వారు మిమ్ము నిరంతరము పీడించి అణగదొరుక్కుదురు. మీరు అనుభవించు బాధలను చూచి మీరు పిచ్చివారైపోవుదురు. ప్రభు మీ కాళ్ల మీద కుదరని చెడ్డబొబ్బలు పొక్కించును. తల నుండి కాళ్ల వరకు మీ శరీరమంతయు కురుపులతో నిండిపోవును. ప్రభు మిమ్మును మీరెన్నుకొనిన రాజును మీకు గాని మీ పితరులకు గాని తెలియని అన్యదేశమునకు పంపివేయును. అచట మీరు రాతితోనూ కొయ్యతోనూ చేసిన విగ్రహములను పూజింతురు. అట్లు ప్రభువు మిమ్ము చెల్లాచెదరు చేయగా ఆ విదేశములోని ప్రజలు మిమ్ము చూచి విస్మయము చెందెదరు. మీరు చాలా విత్తనములను వెదజల్లుదురు, కాని కొద్దిపాటి పంటను మాత్రము సేకరింతురు. మిడతలు మీ పైరును తినివేయును. మీరు ద్రాక్షలు నాటి సాగు చేయుదురు గాని పండ్లను గాని ద్రాక్ష సారాయమును గాని అనుభవింపజాలరు. పురుగుల పండ్లను తినివేయును. మీ పొలమంతటా ఒలీవు చెట్లను పెంచుదురు, కాని వాని నూనెను వాడుకొనజాలరు. వాని కాయలు రాలిపోవును. మీకు కుమారులు, కుమార్తెలు కలుగుదురు, కాని వారిని మీ చెంత నుండి బందీలనుగా కొనిపోయెదరు. మీ చెట్లను, పైరు పంటలను కీటకములు ధ్వంసము చేయును. మీ దేశమున వసించు అన్యదేశీయులు క్రమముగా వృద్ధి చెందుదురు. మీరు మాత్రము క్రమముగా సన్నగిల్లిపోవుదురు. వారు మీకు అరువు ఇత్తురు గాని మీరు వారికి అరువు ఇయ్యజాలరు. వారు నాయకులు కాగా మీరు అనుచరులగుదురు. ప్రభువునకు అవిధేయులై అతడు శాసించిన ఆజ్ఞలను పాటింపనందులకు గాను పై కీడులెల్లా మీ మీదికి దిగివచ్చి మీ మెడకు చుట్టుకొని మిమ్ము నశింపచేయును. మిమ్మును మీ సంతానమును ప్రభువు శిక్షించుచున్నాడనుటకు ఆ కీడులు శాశ్వత నిదర్శనములుగా నుండును. యుద్ధము, ప్రావాసము. ప్రభు మిమ్ము సమృద్ధిగా దీవించినందులకు గాను మీరతనిని హృదయ సంతోషముతోనూ హృదయ ఆనందముతోనూ సేవించి ఉండవలసినది, కాని అట్లు చేయరైతిరి. కనుక మీరు ప్రభు పంపు శత్రువులకు బానిసలవుదురు. ఆకలి, దప్పిక, బట్టలు లేమి అను సకల దారిద్ర్యములను అనుభవింతురు. శత్రువులు మిమ్ము దారుణముగా పీడింపగా మీరు నశింతురు. ప్రభువు సుదూరముగా భూదిగంతము నుండి ఒక శత్రుజాతి ప్రజను మీ మీదికి కొనివచ్చును. వారి భాష మీకు తెలియదు. వారు గరుడ పక్షి వలె మీ మీద వ్రాలుదురు. ఆ శత్రువులు భయంకరాకారులు. పెద్దల మీదను పిన్నల మీదను కూడా దయచూపనివారు. వారు మీ మందలను మీ పొలమున పండిన పంటను తినివేయగా మీరు ఆకలితో చత్తురు. వారు మీ ధాన్యము, ద్రాక్ష సారాయము, ఒలీవు నూనె, మందలు మిగులనీయరు. కనుక మీరెల్లరూ చావవలసినదే.
ఆ శత్రువులు ప్రభు మీ కీయనున్న నేల మీది ప్రతి పట్టణమును ముట్టడింతురు. ఎత్తైన పటిష్టముగా ఉన్న మీ ప్రహరీ గోడలు మీరు వానినెంతగా నమ్ముకొనియున్నను నేలమట్టమగును. ఆ ముట్టడిలో మీరు ఆకలి బాధను భరింపజాలక ప్రభు మీకు దయచేసిన బిడ్డలనే తిందురు. శత్రువులు వచ్చి మీ పట్టణములను ముట్టడించి మిమ్ము బాధించు కాలమున కలవారి ఇంట పుట్టి చాలా సుకుమారముగా పెరిగినవాడు కూడా తిండి దొరకక తన పిల్లలను కొందరిని తినివేయును. తన సోదరునికి గాని ప్రియ భార్యకు గాని మిగిలియున్న తిండిలో పాలియ్యడు. శత్రువులు వచ్చి మీ పట్టణములను ముట్టడించి మీకేమియూ దొరకనీయకుండా బాధపెట్టు కాలమున కలవారింట పుట్టి చాలా సుకుమారముగా పెరిగి ఎచ్చటికినీ కాలినడకన వెళ్ళుట కలవాటు పడని స్త్రీ కూడా పై రీతినే ప్రవర్తించును. ఆమె తిండి దొరకక తాను కొత్తగా కనిన బిడ్డను, ఆ బిడ్డతో పాటు తన గర్భము నుండి వెలువడిన మావిని కూడా రహస్యముగా భక్షించును. ఆమె తన ప్రియ భర్తకు గాని బిడ్డలకు గాని ఆ తిండిలో భాగమీయదు. మీరు ఈ గ్రంథమున వ్రాయబడిన దైవ శాసనములన్నిటినీ పాటింపరేని భయంకరము మహిమాన్వితమునైన ఆ ప్రభు దివ్యనామమునకు భయపడరేని ప్రభువు మిమ్మును మీ సంతానమును అంటు రోగములతో పీడించును. ఆ రోగములు తిరుగులేనివి, ఘోరమైనవి, శాశ్వతమైనవి. పైగా మీరు ఐగుప్తున చూచిన భయంకర వ్యాధులను కూడా ప్రభువు మీకు సోకించును. అవి మిమ్ము వదలవు. ఇంకనూ ప్రభువు ఈ దైవ శాసనముల గ్రంథమున పేర్కొనని రోగములకును అంటువ్యాధులకును మిమ్ము బలిచేయును. వాని వలన మీరెల్లరూ చత్తురు. మీరు ఆకాశ నక్షత్రముల వలె అసంఖ్యాకులుగా నున్నను చివరకు కొద్దిమంది మాత్రమే మిగులుదురు. మీ ప్రభువునకు విధేయులు కానందులకిట్టి శిక్ష పొందుదురు. ఇంతవరకు ప్రభు సంతోషముతో మీకు మేలు చేసి మీ సంఖ్యను హెచ్చించెను. కాని ఇక మీదట అతడు సంతోషముతో మిమ్ము నాశనము చేసి నిర్మూలనము చేయును. మీరాక్రమించుకొనబోవు దేశము నుండి మిమ్మతడు వ్రేళ్లతో పెరికివేయును. ప్రభు మిమ్ము నేల 4 చెరగులందలి నానా జాతుల మధ్య చెల్లాచెదరు చేయును. అచట మీరు గాని మీ పితరులు గాని ఎరుగని కొయ్య బొమ్మలను రాతి బొమ్మలను పూజింతురు. ఆ దేశమున మీకు కుదురుపాటు గాని శాంతి గాని లభింపదు. మీ గుండె దడదడలాడును, మీ కళ్ళు మూతలు పడును, నిరాశ విమ్మావరించును. మీరు నిరంతరము అపాయముతో జీవింతురు. రేయింబవళ్ళు మీకు భయము పుట్టును. మీ జీవితము సురక్షితముగా ఉండదు. మీరు ఉదయము సాయంకాలము కొరకును సాయంకాలము ఉదయము కొరకును కనిపెట్టుకుని ఉందురు. మీ హృదయములు అంతటి భయముతో నిండిపోవును. మీరంతటి భయంకర దృశ్యములను చూతురు. ప్రభువు మీరు మరలా ఐగుప్తునకు వెళ్ళరని చెప్పినను ఓడల మీద మిమ్మచటికి పంపును. అచట మీరు శత్రువులకు బానిసలుగా అమ్ముడు పోవగోరుదురు. కాని ఎవరును మిమ్ము కొనుట కొరకు ఇష్టపడరు. ప్రభువు మోవాబు దేశమున మోషేను ఇశ్రాయేలీయులతో చేసుకొనమనిన నిబంధనపు షరతులివి. ప్రభువు కోరేబు చెంత ఇశ్రాయేలీయులతో చేసుకున్న నిబంధనము ఉండనే ఉన్నది. 112వ కీర్తన. సత్పురుషుని స్తోత్రము. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు, ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెనలు బడయును. అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును. అతని నీతి కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకొనకయే అప్పిచ్చును. తన కార్యములనెల్ల న్యాయ బుద్ధితో నిర్వహించును. నీతిమంతుడు
ఏనాడునూ కదలింపబడడు. అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును. స్థిర విశ్వాసమును, ప్రభువునందు నమ్మకమును కలవాడు కనుక అతడు తన్ను గూర్చిన దుర్వార్తలకు జడియడు. అతని హృదయము స్థిరమైనది. తన శత్రువుల విషయమున తన కోరిక నెరవేరు వరకు భయపడడు. అతడు పేదలకు ఉదారముగా దానము చెయ్యును. సదా అతని నీతి నిలిచియుండును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దుష్టులు అతనిని గాంచి కోపింతురు. పండ్లు పటపట కొరుకుదురు. అటు పిమ్మట నాశనమైపోవుదురు. వారి ఆశలను వమ్మైపోవును.